Hey guys, ఇది మీ ఆర్టిఫిషియల్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా 2070. చూడండి, రోడ్స్ అంటూ ఫ్లయింగ్ కార్స్ తో ఫుల్ బిజీ. నేను చైల్డ్హుడ్ లో డ్రీమ్ చూసా, ఇప్పుడు రియల్ అయింది. బ్రో, this is not coffee, it is called an AI energy shot. The taste is also super. Robot Rahul made it. Guys, 2070 లో హైదరాబాద్ ఇలా ఉంటుంది అనుకోలేదు. ఏ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లో నడుస్తూ వ్లాగింగ్ చేస్తున్నా డ్రీమ్ లైఫ్ ఇది. Guys, ఇప్పుడు నేను హవర్ బైక్ మీద, లుక్ అట్ దిస్ స్పీడ్, జీరో సౌండ్, ఫుల్ స్మూత్. ఇది చూడు, షాపింగ్ కూడా డిజిటల్ అయిపోయింది. నువ్వు డ్రెస్ పట్టుకోకుండా ట్రై చేసి చూడొచ్చు. ఏఐ అంతే లైఫ్ ఈజీ, బట్ మనం స్మార్ట్ గా యూజ్ చేస్తే బెటర్. ఫ్రెండ్స్, గ్రోక్ ఏ ద్వారా మనం అమేజింగ్ ఏ వీడియోస్ జనరేట్ చేద్దాం ఫ్రీగా. సో ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని గ్రోక్ ఏ అని ఇక్కడ సెర్చ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. స్టార్టింగ్లోనే మనకు గ్రోక్ అని వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ క్రోమ్లోనే ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ నేను డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే షో అవుతుంది. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు గూగుల్ ఆప్షన్ షో అవుతుంది. గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ నుండి మనం వీడియో, ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. పైన ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. 3:2 మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకు యూట్యూబ్లో లాంగ్ వీడియో రేషియోలో అయితే మనకు వస్తుంది వీడియో. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాసి చూపిస్తాను, వీడియో ఎలా జనరేట్ చేయాలో. ప్రాంప్ట్ రాసి నేను జనరేట్ మీద క్లిక్ చేశాను. వీడియో జనరేషన్ కూడా ఇక్కడ మనకు చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లారిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ మనకు వియో 3.1 అలాగే సొరా 2 కన్నా ఇందులో మనకు క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకు వీడియోలో సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే మాటలు కూడా జనరేట్ అవుతాయి ఇక్కడ. సో చూడండి, నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ మాత్రమే రాశాను. ఇక్కడ చూడండి, ఎన్నో క్లిప్స్ ఇక్కడ మనకు గ్రోక్ ప్రొవైడ్ చేసింది. ఇందులో మనకు ఏది నచ్చితే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్లిప్ అయితే బాగుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ దీని కింద కూడా ఇంకా చాలా క్లిప్స్ అయితే మనకు జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ మనం ఇంకా దీంట్లో మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే ప్రాంప్ట్లోనే మనం ఏదైనా రాయాలంటే రాయొచ్చు. అలాగే ఇక్కడ మనం క్లిప్ సెలెక్ట్ చేసిన తర్వాత మేక్ ఏ వీడియో అనే ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన క్లిప్ అది వీడియోలోకి తయారైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. జనరేషన్ మాత్రం చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టోరీ జనరేట్ చేసి స్టోరీకి ప్రకారంగా క్లిప్స్ అయితే జనరేట్ చేస్తాను. ఇక్కడ చాట్ జీపీటీ అయితే మీరు ఓపెన్ చేసేసుకోండి. సో మనలో చాలామందికి ఇంగ్లీష్లో రాయడం రాదు. సో వారి కోసం మీరు చాట్ జీపీటీలో సింపుల్గా రోమన్ తెలుగులోనే రాయండి. మనకు చాట్ జీపీటీ అమేజింగ్గా స్టోరీ స్క్రిప్ట్ అయితే తయారు చేసి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా రాశాను, నాకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఇవ్వండి అని. మీరు అమేజింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, లేదా ఫన్నీ స్టోరీ, లేదా మీరు వ్లాగ్స్కి స్క్రిప్ట్, అలాగే హర్రర్ స్టోరీ, ఎలాగైనా మీరు ఇక్కడ రాసేస్తే ఇది తయారు చేసి ఇస్తుంది. మోటివేషనల్ స్టోరీ, ఇక్కడ నేను జస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని రాస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. తర్వాత ఇక్కడ డైలాగ్స్ రోమన్ తెలుగులో ఉండాలి అని రాశాను. సో ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మన క్యారెక్టర్స్తో పాటు స్టోరీ అవుట్లైన్, అలాగే సీన్ బై సీన్ మనకు చాట్ జీపీటీ స్టోరీ అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం సీన్ బై సీన్ కాపీ చేసి గ్రోక్ ఏ ద్వారా వీడియో క్లిప్స్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మన అర్జున్ క్యారెక్టర్ ఇక్కడ ఉంది కదా, ఈ క్యారెక్టర్ని మనం కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ మనం గ్రోక్ ఏలోకి వచ్చేద్దాం. ఇక్కడైతే నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకు ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో ఫస్ట్ సీన్ అయితే కాపీ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సీన్ అయితే ఇది. సో ఈ ఫస్ట్ సీన్ నేను కాపీ చేసుకుంటున్నాను. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడైతే మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఒక ఏఐ బేస్డ్ స్టోరీ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మనకు క్లిప్ అయితే జనరేట్ అయిపోయింది వాయిస్తో పాటు. సో ఎంతో అమేజింగ్ కదా.
ఫ్రెండ్స్ మీరు డైలాగ్స్ రాసేటప్పుడు ఏదైతే మనకు చాట్‌జీపీటీ డైలాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా! ఆ డైలాగ్స్‌లో మీరు కొంచెం ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఎందుకు అంటే ఇందుకు అని చాట్‌జీపీటీ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనం ఏ ఎర్రర్స్ చేసేసి రాసుకోవాలి. సో, అలా మనం కొన్ని మిస్టేక్స్ అనేవి కరెక్షన్ చేసుకుంటే మనకు వాయిస్ కూడా బాగా జనరేట్ అవుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక సీన్ అనేది పేస్ట్ చేసేసాను. సో, ఇందులో కొంచెం నేను ఇక్కడ ఎడిట్ చేస్తాను. రీకరెక్షన్ చేస్తాను డైలాగ్‌లో. సో, డైలాగ్‌లో రీకరెక్షన్ చేసిన తర్వాత సో, ఇలా అయితే మనకు ఎంతో అమేజింగ్‌గా వచ్చేసింది మళ్ళీ మనకు. ఇప్పుడు ఇంకో సీన్ అయితే మనం ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుందాం. సెకండ్ సీన్‌ని కూడా నేను కాపీ చేసి చూపిస్తాను. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 2, 3 సీన్స్ జనరేట్ చేసి చూపిస్తాను. సో, అదే విధంగా మీరు పూర్తి స్టోరీనైతే కంప్లీట్‌లీ మీరు జనరేట్ చేసేసుకోండి. పూర్తిగా మీరు వీడియో క్లిప్స్ అనేది జనరేట్ చేసేసుకోండి. సో, ఇక్కడ సెకండ్ సీన్‌ని కూడా నేను ఇక్కడ నుండి కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం పేస్ట్ చేద్దాం. సో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ స్టార్టింగ్‌లో మనకు సేమ్ క్యారెక్టర్ కావాలంటే ఏదైతే మనకు ఇక్కడ నేమ్ ఇచ్చేస్తారు కదా! రాజు అని. స్టోరీలో రాజు అని ఉంది. మీ స్టోరీలో ఏది ఉంటుందో అది మీరు ఇక్కడ రాసేయండి. సో, మనకు ప్రతి సీన్‌లో సేమ్ క్యారెక్టర్ కావాలి కాబట్టి. సో, ఈ సీన్ కూడా ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా జనరేట్ అయిపోతుంది. సో, ఇలా మీరు అమేజింగ్‌గా ఫ్రీగా గ్రోక్ ఏఐలో ఎలాంటి వీడియోస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కార్టూనిస్టిక్ కూడా, యానిమేస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు.